హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. మనకి వీడియోలో కనిపిస్తున్న వ్యూ అంతా కూడా సోలార్ ప్యానెల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇది శ్రీశైలంలోని కాకతీయ కమ్మసత్రంలో కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో ఓల్డేజ్ హోము, దానికి సంబంధించి ఈ సోలార్ ప్యానెల్స్ అన్నీ కూడా బిల్డింగ్ టాప్ మీద అయితే చాలా ప్లేట్స్ అయితే ఉన్నాయి. ఈ సోలార్కి సంబంధించి పక్కన కృష్ణానది ద్వారా డ్యాముల్లో వాటర్ గేట్లు తీయటం వల్ల కావచ్చు, లేదంటే పక్కన తెలంగాణ కావచ్చు, లేదంటే మన వైపు ఆంధ్ర వైపు కావచ్చు, కరెంటు తయారు చేసే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అయితే ఉన్నాయి. అలాగే శ్రీశైలంలోనే ఇలా బిల్డింగ్ల పైన కూడా సోలార్ ద్వారా కరెంటు ఉత్పత్తి చేసుకొని ఆ బిల్డింగ్కి సంబంధించిన అవసరాలను తీర్చుకుంటూ చాలా బాగా అయితే ఏర్పాటైతే చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి బిల్డింగ్ పైన వ్యూ పాయింట్ అంతా చూద్దామని పైకి వచ్చి లిఫ్ట్ ద్వారా మళ్ళీ కిందకైతే దిగుతున్నాము. ఈ లిఫ్ట్లో కూడా ఇదిగో మా బుడ్డమ్మాయి కనిపిస్తుంది కదా, చాలా యాక్టివ్గా ఉంటుంది. బటన్స్ అన్నీ కూడా తనే నొక్కాలని బాగా యాక్టివ్గా అయితే ట్రై చేస్తుంటుంది. లిఫ్ట్ అయితే క్లోజ్ అయ్యి ఇప్పుడు టాప్ ఫ్లోర్ నుంచి కిందకైతే వెళ్తున్నాము. కొంత టాప్ ఫ్లోర్లో కొంత కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. బిల్డింగ్కి సంబంధించి డెవలప్మెంటు, ఇంకా వసతి గదులు ఎక్కువగా కల్పించే విధంగా వచ్చే యాత్రికులు ఇంకా ముందు రోజుల్లో ఎక్కువ మంది పెరిగిపోతుంటారు కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు కూడా వీకెండ్స్లో రూమ్లు అయితే దొరకని పరిస్థితి అయితే ఉంది. మిగతా రోజుల్లో పర్లేదు, కానీ ముఖ్యంగా ఇప్పుడు డ్యామ్ గేట్లు కూడా తెరిచి ఉండటం వల్ల ఎక్కువగా యాత్రికులు అయితే సందర్శించడానికి శ్రీశైలం వైపు ఎక్కువ మంది రావటం వల్ల వీకెండ్స్ రోజుల్లో ఎక్కువ ఒత్తిడిగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మేము గురువారం రోజైతే ఇక్కడికి వచ్చాము. గురువారం, శుక్రవారం, శనివారం 3 రోజులు అయితే మేము ఇక్కడ ఉన్నాము. ఈ 3 రోజుల్లో శనివారం బాగా ఒత్తిడిగా ఉందని చెప్పుకోవచ్చు. మేము తీసుకున్న రూమ్ ఏరియా ఇదంతా కూడా బయట పక్క ఉన్న హాలు ఇదంతా కూడా చాలా క్లీన్ అండ్ గ్రీన్గా మెయింటైన్ చేస్తున్నారు.